కార్న్ సైలేజ్, మొక్కజొన్న సైలేజ్. మొక్కజొన్న ఇటు సైడు ఇలా తీసుకొచ్చి చాపింగ్ మిషన్తో చాపింగ్ చేస్తారు. పక్కన ఉన్నటువంటి లోడర్తో తీసుకొచ్చి ప్యాకింగ్ మిషన్లో వేస్తారు. ఇందులో మనకి కన్వేయర్ల ద్వారా మెటీరియల్ చాంబర్లోకి వెళ్తుంటుంది. కన్వేయర్ బెల్టుల ద్వారా మనకి పైకి వెళ్తూ ఉంటుంది. కన్వేయర్ బెల్టుల ద్వారా ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి చాంబర్లో మనకి ఎంత బేల్ అనేది ఎంత వెయిట్ కావాలో ఇక్కడ డిస్ప్లేలో సెట్ చేసి పెట్టుకుంటే మనకి అంత బేల్ అనేది రెడీ అవుతుంది. ఈ నెట్ అనేది మెటీరియల్ అనేది విడిపోకుండా నెట్ తోటి రౌండ్గా ఫినిష్ చేస్తుంది. ఆటోమేటిక్ నెట్ కట్ అయిపోతుంది. మనకి ఎన్ని రౌండ్లు కావాలని రౌండ్ పెట్టుకుంటే నెట్ కట్ అవుతుంది. నెట్ చుట్టుకున్న తర్వాత ఇలాగ బయటకు వస్తుంది. ఎంత వెయిట్ కావాలో అంత వెయిట్ ప్యాకింగ్ అయ్యాక నెట్ ఫిలిమ్స్ అయిన ఇలా బయటకు వస్తుంది. తర్వాత ఫిలిం అనేది చుడుతుంది. మనకి స్టాక్ ఉండడానికి ఎక్కువ రోజు బాగా మంచిగా ప్యాకింగ్ అవ్వడానికి ఫిలిం అనేది టోటల్గా ఫిలిం ఎన్ని రౌండ్లు నెట్ ఎన్ని రౌండ్లు మెటీరియల్ ఎంత వెళ్ళాలనేది ఈ డిస్ప్లేలో కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అండ్ సెట్టింగ్స్ ఉంటాయి. దీనంతా ఆపరేటింగ్ సిస్టమ్, ప్యానల్ బోర్డు, ఎలక్ట్రికల్ వర్క్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ మొత్తం ఈ ప్యానల్ బోర్డులో ఉంటుంది. చాపింగ్ చేస్తున్న మెటీరియల్ తీసుకొచ్చి ఈ కన్వేయర్లో వేస్తే కన్వేయర్ ద్వారా బయటకు పైకి వెళ్తూ ఉంటుంది. మనకు ఒక్కొక్క బేల్ అనేది ఒక నిమిషం 20 సెకండ్స్ 30 సెకండ్స్లో బేల్ అనేది రెడీ అవుతుంది. బేలు రెడీ అయిన తర్వాత బేల్స్ అనేవి జేసీబీ ద్వారా ఒక చోట నుంచి ఇంకో చోట దూరంగా తీసుకెళ్తారు. ఈ మిషన్ అనేది ఎలక్ట్రికల్ పవర్ త్రూ జనరేటర్ అండ్ ట్రాన్స్ఫర్ పవర్ ద్వారా నడుస్తుంది, జనరేటర్ ద్వారా నడుస్తుంది.